హాయ్ అండి, వెల్కమ్ టు మై బేబీ వ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఆడపడుచు పెళ్లి చూపులు అండి. పెళ్లి చూపులు అంటే కాదులే కానీ మా మామయ్య వాళ్ళ చెల్లెలు కొడుక్కే మా ఆడపడుచుని వేస్తున్నాము. అయితే వాళ్ళు ఫార్మాలిటీకి మంచి రోజు వచ్చి చూసుకొని వెళ్తాము అని అన్నారంట. ఇక సరే రండి అంటే ఇక వాళ్ళ కుటుంబం వరకే వచ్చారండి, బయట వాళ్ళు కూడా ఎవరు రాలేదు. వాళ్ళంతా ఒకే కుటుంబమే. ఇక బాబు కనపడే బాబేనండి ఆ పెళ్లి కొడుకు. పిల్లోడి పేరు అయితే విజయ్. వాళ్ళంతా చుట్టాలేనండి, వాళ్ళు మామయ్య వాళ్ళు చుట్టాలే. అంటే మామయ్య వాళ్ళ అమ్మ తరపున మొత్తం వాళ్ళు. ఇక ఎవరు బయట వాళ్ళు కూడా రాలేదు. ఇక మేమైతే వచ్చిన వాళ్ళకి టిఫిన్ అయితే అరేంజ్ చేసాము. టిఫిన్ పెట్టి కొంచెం టీ అను డ్రింక్ ఇచ్చాము. ఆమె అయితే అత్తమ్మ వాళ్ళు తోడుకోళ్ళు. ఇక వాళ్ళు ఫార్మాలిటీ చూసుకుంటాము, మంచి రోజు వచ్చి చూసుకోవడం అంటే తెలియని పిల్ల ఏం కాదు, కాకపోతే ఇక అట్లా రావాలని ఆచార ప్రకారం వచ్చారంట. ఇక మేమైతే రేపు 7వ తారీఖు అయితే మేము వెళ్తున్నాం అక్కడికి పుప్పన్నాలకి. మళ్ళీ వాళ్ళు తిరిగి 14వ తారీఖు 15వ తారీఖు మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వస్తున్నారు. ఇక పెళ్లి పనులు అయితే ఇక మొదలైనవి కదా, ముందు వీడియోలు అయితే చూపిస్తానే ఉన్నాను. ఇంటి పెయింట్ పని కానీ చుట్టాలను పిలుపులు కానీ అన్నీ అయిపోయినాయి. రేపు 7వ తారీఖు పుప్పన్నాలకి అయితే వెళ్ళాలి. ఇక వాళ్ళంతా చుట్టాలేనండి, వాళ్ళందరూ బయట వాళ్ళు ఎవరు లేరు, అందరూ చుట్టాలే వాళ్ళు. మామయ్య వాళ్ళ చెల్లెలు, వాళ్ళ చిన్నమ్మలు, అంటే నాకు అమ్మమ్మ ఇద్ది, నా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలే కానీ చెల్లెలు పిల్లలే కానీ అంతా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు. కావాలనే ఎత్తున్నారు. దూరం ఎక్కడో ఇచ్చే కన్నా పిల్లని దగ్గర పాటలు ఇస్తే బాగుంటుందిలే. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే పెద్ద కుటుంబంలో పెడితే బాగుంటుందిలే అని మా ఆయన గారు కూడా వచ్చాడు. టిఫిన్ అయితే పెట్టింది మా చెల్లి. ఇక అందరికీ టిఫిన్, మేమైతే ఇక లోన్ టిఫిన్ టీ పెడుతున్నాం. ఇక డ్రింక్ అంటే భోజనాలు అయితే పెట్టకూడదు ఇవ్వాల, అందుకని టిఫిన్ వరకు అరేంజ్ చేసాడు మామయ్య. ఇక్కడైతే పెళ్లి కూతుర్ని చేతులు ఆడుతున్నాం. పెళ్లి కొడుకు తెలుసా మీకు అని అంటే చిన్నప్పటాంచి తెలుసుగా. ఇక పెళ్లి కొడుకు అంటే ఏం కాదు, తెలిసిన పిల్లోడే. కాకపోతే ఇక పెళ్లి చూపులో ఎట్లా వదిలినాం కాబట్టి మేము ఇక ఎగతాళి చేస్తున్నాము. కానీ వాళ్ళు ఎంతోసేపు లేరు కాదు, గంటన్నర ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే పెద్దలు ఒకసారి వచ్చి పెద్దల్లో పెడితే బాగుంటుందిలే అని వచ్చారు. ఇక్కడైతే మా పెద్ద ఆడబిడ్డ అండి, పెళ్లి కూతురు వాళ్ళ పెదనాన్న కూతురు ఆ పిల్ల. పెళ్లి కూతురు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక్కడైతే ఇక టిఫిన్లు అయిపోయినాయి, ఖాళీ మామూలు కూర్చున్నాం సరదాగా. ఈ అమ్మాయి ఇక్కడ వాళ్ళు ఇక వెళ్ళిపోతున్నారు. ఇక వెళ్ళిపోతున్నారని ఇక మేము బయట కూర్చున్నాం. ఇక ఇక్కడ కూర్చొని వీడియో తెస్తుంటే ఏంటి వదిన అంటుంది, కొత్తగా ఛానల్ కదా నాకు తెలియదు వదిన, నాకు ఎందుకు చెప్పలేదు అంటుంది. ఏమైతే ఏమేనండి పెళ్లి కూతురు వాళ్ళమ్మ. ఇక వాళ్ళు చుట్టాలు అయితే వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి పనులు అయితే ఇక మొదలేసారు కానీ వీడియో కొంచెం లేటుగా పెడదాంలని ఇన్ని రోజులు ఆగలేదు. పెళ్లి చూపులు అయితే ఒక వారం క్రితం అయిపోయినాయి. ఇక పెయింట్ పని అయితే అదిగో ముందు వీడియోలో పెట్టాను. ఈ పెయింట్ పని అయితే ఈ మెట్లు అండి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక పారిగోడలే ఉన్నాయంట, అవి కూడా అయిపోయింది. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా రేపు వచ్చే సోమవారం ఎంగేజ్మెంట్, మేము పుప్పన్నాలకి వెళ్తాం, ఆ వీడియో వచ్చింది. పెళ్లి పనులు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ మొత్తం. ఇంటి రంగు అంతా అయిపోయింది, లోపల అయిపోయింది, బయట అయిపోయింది, కబుర్లు అయిపోయినాయి. ఇప్పుడు పుప్పన్నాల కాడికి వెళ్ళిపోతాం. ఈ గోడ ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నానంటే అది మామయ్య వాళ్ళు మేనమామ వేసాడు, అది నేను బాగా వేస్తానని వేసాడు. అది చివరికి వచ్చేళ్ళకి అటు చేసేళ్ళకి ఇక ఒకటే తిట్టుడు ఆ బాబాయిని వాళ్ళు. కానీ పర్లేదులే, బాగానే ఉంది. బాయ్ ఫ్రెండ్స్.